ప్రభుత్వం శ్రీ రాహుల్ గాంధీ గారి హామీ మేరకు భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచడము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాను లెక్కించడమే కాకుండా అన్ని కులాల యొక్క వివరాలను సేకరించి ఆయా సామాజిక వర్గాలకు చేయాల్సిన న్యాయాన్ని చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని వారు పాదయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాటికి జనగణనలో కులగణనను సంపూర్ణ వివరాలను సేకరించి ఆ వివరాల సేకరణ తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని శాసనసభలో 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు సెప్టెంబర్ 30 తారీఖు లోపల నిర్వహించమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అడ్డు వస్తున్న ప్రతిబంధకాలను పరిశీలించినప్పుడు 2018లో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో 50% మించకూడదు రిజర్వేషన్లు, 50% పరిమితం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో 4 నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అన్ని రకాల చట్ట సవరణలు చేసి శాసనసభ ఆమోదం పొంది ఏకగ్రీవంగా శాసనసభలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మా ప్రభుత్వం అందరూ సభలో చర్చ పెట్టి అందరూ ఏకగ్రీవ ఆమోదంతో ఢిల్లీకి పంపిన ఈ చట్టాలు అమలు జరగకుండా వాయిదా పడుతూ వస్తుంది. అందుకే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఒక పోరాట కార్యాచరణను చేపట్టాలి. ఈ పోరాటంలో జాతీయ అధ్యక్షులు రాజ్యసభలో అపోజిషన్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారిని, లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారిని 100 మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా సహకారం తీసుకొని లోక్సభ రాజ్యసభలో తెలంగాణ కోసం ఓబీసీ రిజర్వేషన్ల కోసం తీసుకున్న నిర్ణయాలు వాయిదా పడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేమందరం ఢిల్లీకి వచ్చి మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్గ సహచరులం అందరం కూడా ఇందిరా భవన్లో
స్పష్టంగా అధికారిక కార్యాచరణలో మేము తీసుకున్న విధానాన్ని ఈరోజు వాటి పరిస్థితులను అందరికీ వివరించడం జరిగింది. ఆనాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను సమర్థించుకుంటూ మేము తీసుకున్న నిర్ణయాలు ఓబీసీలకు పెంచాల్సిన 42% రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు పలికారు. మద్దతు పలకడమే కాకుండా చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని మేము నిలదీస్తామని చెప్పి వారు మాకు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత టాల్కటోరా స్టేడియంలో దేశం నలుమూలల నుంచి బలహీన వర్గాల ప్రతినిధులను, కాంగ్రెస్ వాదులందరినీ వేలాది మందిని పిలిపించి శ్రీ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక అవగాహన సదస్సును నిర్వహించి దేశ స్థాయిలో 2026లో రాబోతున్న జనగణనలో కులగణన చేర్చడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకతను రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చేపట్టబోయే బాధ్యతలను సవివరంగా వాళ్ళు దేశ నలుమూలల నుంచి వచ్చిన శ్రేణులకు